పరిచయం వద్దులు మానేసి వక్త పరిచయం వద్దు. మీ మీ ఉపోద్ఘాతం మీరు చెప్పండి. ఉద్ఘాతాలు ఏం చెప్పలేను కానీ నేను సరే అయితే నేను ప్రిపేర్డ్గా లేను. ఎలాగైతే మీకోసం ఏం చెప్పొద్దు అనమాట. ఆయన ఆనంద్ ముందే చెప్పాడు, జగమెరిగిన బ్రాహ్మడికి జ జందిమేళ నువ్వు మళ్ళీ పరిచయం ఏంటంటే మరి అధ్యక్షుడు అని పెట్టారు కదా, ఇది తీసేస్తే బాగుండు, చక్క డైరెక్ట్గా ఆనందే డైరెక్ట్ చేసేస్తే ప్రసంగించవచ్చును అని అనుకున్నాను. ఏమైనా ఆచార్య రాశిపాలెం చంద్రశేఖర్ రెడ్డి ప్రఖ్యాత సాహితీ విమర్శకులు, ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. వీరు 1948లో చిత్తూరు జిల్లా కుంట్రపాకంలో జన్మించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ పిహెచ్డితో పాటు వయోజన విద్యలో డిప్లొమా చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికేట్ కోర్స్ చేశారు. వీరికి లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా, శాఖాధ్యక్షులుగా 37 సంవత్సరాల బోధనానుభవం ఉంది. వీరు కొంతకాలం పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈయన నేతృత్వంలో 25 మంది పిహెచ్డీలు, 20 మంది ఎంఫిల్ చేశారు. 2012 నుంచి వైఎస్ఆర్ జిల్లాలోని కవులు రచయితలపై నెల నెల మన జిల్లా సాహిత్యం పేరిట సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నారు. వేమన సిపి బ్రౌన్పై విమర్శన వ్యాసాలు వెలువరించారు. సీమ సాహితీ మాసపత్రికకు ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షునిగా, రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యునిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సలహా మండలి సాహిత్య అకాడమీ సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఎంత వద్దన్నా ఈ 3 ముక్కలు చెప్పక తప్పదు. అది అధ్యక్షుడిగా పరిచయ ధర్మంగా చెప్పాను. ఇక రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని రవ్వల సడి సీమ కవిత్వ గుండె సవడి అంశంపై వెంకటకృష్ణ గారి రచన ఇది. ఆ అంశంపై ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం మాస్టర్, మాట్లాడండి. ఓకే. ప్రియమిత్రులు ఆనంద్ గారు, సభాధ్యక్షులు సోదరులు శ్రీ ఉప్పల అప్పలరాజు గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న అరసం మిత్రులు ఆచార్య రెడ్డప్పరెడ్డి గారు, షికాగో నగరం నుంచి అమెరికా నుంచి పాల్గొంటున్న మిత్రులు జయదేవ్ గారు, సుబ్బరాజు గారు, మూరిశెట్టి గోవింద్ గారు, ఈరోజు కొత్తగా మన సమావేశంలోకి వచ్చినటువంటి కొత్తగా అరసం మిత్రుడైన గుత్త హరిసర్వోత్తమ నాయుడు, అలాగే బెనహర్ గారు, డి అనితమ్మ, మిగతా సభ్యులందరికీ నమస్కారం. అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు శీర్షికలో ఇవాళ మనం 247వ ప్రసంగం జరుపుకుంటున్నాము. ఇందులో శ్రీ జి వెంకటకృష్ణ అనేటువంటి మిత్రుడు రాసినటువంటి రవ్వల సడి అనే పుస్తకాన్ని మనం పరిచయం చేసుకుంటాం. ఆ పుస్తకం ఇది, రవ్వల సడి అనేటువంటి పుస్తకం. రాయలసీమ సాహిత్యాన్ని గురించి మాట్లాడుకునే ఏ సందర్భంలోనైనా, అది కవిత్వం కావచ్చు, నవల, కథానిక, నాటకం, విమర్శ ఏదైనా కావచ్చు, నాకు ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఆ పద్యం చెప్పి నేను మళ్ళా పుస్తకంలోకి వెళ్తాను. క్షామము దాపురించి పలుసారులు చచ్చెను జంతు సంతతులు. క్షామము దాపురించి పలుసారులు చచ్చెను జంతు సంతతులు. వేమరు చచ్చినారు ప్రజ వెనకు వేలు చరిత్ర లోపలన్. క్షామములెన్ని వచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు. జ్ఞానామృత వృష్టికి కొరతనందని రాయలసీమ లోపలన్. ఇది పద్యం. ఈ పద్యం రాసిన కవి రాయలసీమ కవి కాదు, సమృద్ధికి మారు పేరైన గోదావరి జిల్లా కవి నండూరి రామకృష్ణమాచార్య గారు.
ఆయన అనంతపురంలో పనిచేశారు. ఒకప్పుడు ఆయన అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉండేవారు. పద్య కవితా సదస్సుకు అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతపురంలో నండూరి రామకృష్ణమాచారి గారికి ఇద్దరు ప్రధానమైన శిష్యులు ఉండేవాళ్ళు. ఒకరు ఆశావాది ప్రకాశ్రావు గారు, అవధాని, పద్మశ్రీ బిరుదాంకితుడు, సంప్రదాయవాది. ఇంకొక ఆయన విప్లవ రచయిత యాదాటి కాశీపతి అని. ఈ రెండు రకాల భావజాలాలు కలిగినటువంటి శిష్యుల్ని ఆయన పొందాడు. అందుకని నేను ఎప్పుడు ఆయన కర్మ మహర్షి లాంటి వాడు అంటున్నాను నేను. అంటే విరుద్ధ శక్తులని సమన్వయం చేసుకున్నటువంటి వాడు కర్మ మహర్షి మనకు భారతంలో వస్తాడు. అటువంటి నండూరి రామకృష్ణమాచార్య రాయలసీమలో కరువులు చాలా వెంటనే వచ్చి మనుషులు పశువులు చచ్చిపోయారు. ఆ నష్టం ఎంత జరిగినా రాయలసీమలో రసజ్ఞత చావలేదు, జ్ఞానామృత వృష్టికి కూడా, అంటే వర్షాలు పడవు కానీ జ్ఞాన వర్షం బాగా కురుస్తుందని చెప్పాడు ఆయన. ఆయన దృష్టిలో జ్ఞానం అంటే ఏమిటి, రసజ్ఞత అంటే ఏమిటి అనేది వేరే అర్థాలు ఉన్నాయి ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన ఈ పద్యం చెప్పినందుకు నేను ఎప్పుడూ ఆయన్ని ఒకసారో 2 సార్లు చూశాను, అంతకు మించి పరిచయం కూడా లేదు నాకు. దీనితో నేను మళ్ళా ప్రస్తుతానికి వస్తాను. నండూరి రామకృష్ణమాచారి గారికి రసజ్ఞత అంటే పద్యాలు అని నేను అర్థం చేసుకున్నాను. పద్య కవిత్వం రాయలసీమలో ఎక్కువగా వచ్చింది, అది రసజ్ఞత అని ఆయన భావించాడు. ఒకవేళ అదే నిజం అనుకుంటే సృజన సాహిత్యం రచించడం అంటే కవిత్వము, నవల, నాటకం రాయడం ఎంత రసజ్ఞతో, సాహిత్య విమర్శ రాయడం కూడా అంతే రసజ్ఞత అని నేను భావిస్తూ ఉన్నాను. రవ్వల సడి, ఈరోజు మనం మాట్లాడుకున్న గ్రంథం పేరు రవ్వల సడి. రవ్వలు చేసేటువంటి శబ్దం. ఈ రవ్వలు ఏవి అని ప్రశ్నించుకుంటే రాయలసీమ అనగానే ఒకనాటి రత్నాల సీమ, శ్రీకృష్ణదేవరాయల అంగళ్ళ రతనాల అమ్మినారట ఇచ్చట అని నారాయణ రెడ్డి గారి పాట రాశారు. తర్వాత ఆ రత్నాల సీమ రాళ్లసీమగా మారిపోయింది. రాళ్లసీమగా మారిపోయింది. కానీ నండూరి రామకృష్ణమాచారి చెప్పినట్టుగా ఇది సాహిత్యం విషయంలో మాత్రము రవ్వలు కురిపిస్తూ ఉందని వెంకటకృష్ణ గారి అభిప్రాయం. రాయలసీమలో రాళ్ల సవడే కాదు, కవిత్వ రవ్వల సడి కూడా వినిపిస్తున్నదని వెంకటకృష్ణ భావించారు. ఈ 21వ శతాబ్దం అంటే మామూలుగా మనకేమిటంటే రాయలసీమ అనగానే సాహిత్య విమర్శకుల భూమి అని ఆ కట్టమంచి, రాళ్లపల్లి, పుట్టపర్తి వాళ్ళ కాలంలో ఒక ప్రసిద్ధి వచ్చింది. ఆ తర్వాత తెలుగు నేలంతా విమర్శకులు పుట్టుకొచ్చారు. నేను ఇటీవల రాయలసీమ నుంచి 21వ శతాబ్దంలో ఏ విమర్శ గ్రంథాలు వచ్చాయని లిస్టు రాయడం ప్రారంభించాను. ఎప్పుడైనా ఒక సదస్సు ఏమన్నా జరపడానికి వీలవుతుందేమని. అసలు మొత్తం తెలుగులో వచ్చిన సాహిత్య విమర్శ గ్రంథాలు రాద్దామని చూస్తే నా వల్ల కాలేదు. దాదాపు ఒక 500-600 దాకా పోయేట్టుగా ఉంది. రాయలసీమకు పరిమితంగా చూస్తేనే కనీసం ఒక 100 విమర్శ గ్రంథాలు వచ్చాయి అని నాకు, అంటే ఈ చిన్న 4 జిల్లాల నుంచే అని అనిపించింది. ఈ 25 ఏళ్లలో వచ్చినటువంటి 100 విమర్శ గ్రంథాలలో వెంకటకృష్ణ గారి రవ్వల సడి ఒకటి. ఇందులో ఇటీవల కాలంలో, ముఖ్యంగా మరీ ఇటీవల 4-5 సంవత్సరాల లోపల కొంతమంది కవులైన వాళ్ళు, కవులు, కథకులు గుంపుగా చేరి ఈ విమర్శ గ్రంథాలు మన ఎత్తున కుమ్మరించేశారనమాట. ఎవరంటే కెంగార మోహన్, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన మంచి కవి. ఆయన ఒక మంచి విమర్శ గ్రంథం రాశాడు. అలాగే మన కడప జిల్లా అరసం అధ్యక్షుడు ఎన్ ఈశ్వర్ రెడ్డి 2 విమర్శ గ్రంథాలు ప్రచురించాడు. నా విద్యార్థి కె నాగేశ్వరాచారి ఒక పుస్తకము, కల్లూరు మరొకటి. రాధేయ చాలా సీనియర్ మోస్ట్ కవి ఆయన రాయలసీమలో. ఆయన ఒక 10-12 విమర్శ గ్రంథాలు ఇటీవలి కాలంలోనే ప్రచురించాడు. ఇలా చాలా వచ్చాయి.
కట్టమంచి రామలింగారెడ్డి గారి వారసత్వము, ఇక్కడ నదులు ఎండిపోయినా సాహిత్య విమర్శ అనేటువంటి నది ఎండిపోలేదు అనడానికి ఇవన్నీ మనకు ఉదాహరణలు. వెంకటకృష్ణ ఆయన ఆయన జీవిత భాగస్వామిని కె సుభాషిణి, వీళ్ళిద్దరూ అనంతపురం జిల్లా వాళ్ళే పుట్టుకతో. వెంకటకృష్ణ 1965 ఏప్రిల్ 29వ తేదీన జన్మించారు. అనంతపురం జిల్లాలో గోరంట్ల మండలంలో బూడిదగడ్డపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించారు ఆయన. ఆయన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ చరిత్ర చదివారు. ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో జిల్లా సహకార అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఎక్కువ కాలం కర్నూలులో చేశారు. ఆ తర్వాత ప్రమోషన్ మీద కడపకి, కాకినాడకి పోయి తిరిగి వచ్చి రిటైర్ అయినారు. ఆయన సమకాలికురాలు కె సుభాషిణి కథా రచయిత్రామే. ఆమె కూడా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మ్యాథమెటిక్స్ చదివారు. ఆమె ఇప్పుడు కర్నూలులో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, అటానమస్ కాలేజీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు రచయితలు, వీరిద్దరూ కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. వెంకటకృష్ణ కవిగా 5 కవిత్వ సంపుటాలు ప్రచురించారు. కథకుడుగా 4 కథా సంపుటాలు ప్రచురించారు. రవ్వల సడి అనేటువంటిది ఆయన విమర్శ గ్రంథం. మన వెంకటకృష్ణ గారి రవ్వల సడి గురించి మాట్లాడుకునే ముందుగా కొంత వేరే విషయం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 1829లో మనకి సిపి బ్రౌను, కావలి వెంకట రామస్వామి వీళ్ళిద్దరూ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శను ప్రారంభించారు. ఆ ప్రారంభము కందుకూరి మొదలైనటువంటి వాళ్ళ మీదుగా ఒక ఆధునిక రూపం స్పష్టత ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేసింది. 1914లో కట్టమంచి రామలింగారెడ్డి గారి కవితాతత్వ విచారంతో ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు ఒక స్పష్టమైన రూపురేఖలు ఏర్పడ్డాయి. ఈ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ తర్వాత, అంటే కట్టమంచి తరువాత, అభ్యుదయ విమర్శగా, విప్లవ విమర్శగా పరిణామం చెంది ఇప్పుడు అస్తిత్వవాద విమర్శ అనే ఒక కొత్త పాయను కలుపుకొని ప్రయాణం చేస్తూ ఉన్నది. ఈ కొత్త పాయలో భాగమే వెంకటకృష్ణ గారి రవ్వల సవ్వడి అనేటువంటి విమర్శ గ్రంథం. విమర్శకులు తప్పకుండా ఒక భావజాలం ఉంటుంది. ఏదో ఒక వాదానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు ఏ భావజాలానికి చెందినటువంటి సాహిత్య విమర్శకులైనా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే సమాజము, సాహిత్యము, సాహిత్య విమర్శ, ఇవి పరస్పర ఆశ్రితాలు అనేటువంటి విషయం అందరికీ తెలిసి ఉండాలి. సాహిత్యానికి జన్మస్థానము సమాజమే, గమ్యస్థానము సమాజం అన్నాడు రాచమల్లి రామచంద్రరావు గారు. సాహిత్య విమర్శకు కూడా అంతే. ఇది కూడా సమాజం నుంచి పుడుతుంది, సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా కానీ సాహిత్యం ముందు, సాహిత్య విమర్శ తరువాత. కొన్ని సమయాలలో మాత్రమే సాహిత్య విమర్శ ముందు ఉంటుంది, సాహిత్యం తర్వాత వస్తుంది. సాహిత్యాన్ని మనం మామూలుగా పోయిట్రీ ఈజ్ ద క్రిటిసిజం ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. జీవిత విమర్శనమే కవిత్వము అని. సాహిత్య విమర్శ సాహిత్యానికి వ్యాఖ్యానం, అంటే వ్యాఖ్యానానికి వ్యాఖ్యానం విమర్శ. సమాజం నిరంతరం మారుతూ ఉంటుంది అని ఆమోదించని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఉంటే వాడు పిచ్చోడై ఉంటాడు. సమాజం మారితే సాహిత్యం కూడా మారుతుంది అనడాన్ని కూడా ఆమోదించిన వాళ్ళు ఎవరు ఉండరు. సమాజం, సాహిత్యం రెండూ మారుతూ ఉంటే సాహిత్య విమర్శ కూడా మారుతుంది. అలా మారిన సాహిత్య విమర్శ పుస్తకమే రవ్వల సడి అనేటువంటిది. సాహిత్యం ఏం చేస్తుందంటే సమాజంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ పరిస్థితులు ఉండాలి అని చెప్తుంది. అలాగే సాహిత్య విమర్శ కూడా సాహిత్యంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, సాహిత్యంలో ఉండవలసిన పరిస్థితులు ఏవి అనేది
చెబుతుంది. సాహిత్య విమర్శకులు చందు సుబ్బారావు గారు ఒక వ్యాసం రాశారు, కవికి విమర్శకుడు శత్రువు కాదు అని. కవికి విమర్శకుడు శత్రువు కాదు అని. అంటే సాహిత్య విమర్శకులు రచయితలతో యుద్ధం చేయకూడదు అనివార్యమైతే తప్ప. మొదట రచయితను ప్రేమించాలి, రచన చేసినందుకు ప్రేమించాలి, రచన చేసినందుకు గౌరవించాలి. రచన మీద, రచయిత మీద ప్రేమ కలిగి ఉండాలి, సానుభూతి కూడా కలిగి ఉండాలి. అయితే అంత మాత్రం చేత ఎవడు ఏమి రాసినా బాగుంది అనటమే గిరీశంలాగా సాహిత్య విమర్శ కాదు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు మనకు ఒక సూత్రం అందించారు. సాహిత్య విమర్శకుడు ఎలా చదవాలి, ఎలా విమర్శించాలంటే రచనను రచయిత దృష్టికోణం నుంచి చదవాలి. విమర్శ రాసేటప్పుడు విమర్శకుడి దృష్టికోణం నుంచి విమర్శించాలి అని అన్నారు. అలాగే ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, సాహిత్య విమర్శ ఎంత పదునైన ఆయుధమో అంత నాజూకైన పువ్వు కూడా అన్నాడు, నాజూకైన పుష్పం కూడా అని అన్నారు. ఇవన్నీ మన విమర్శకులు గుర్తుపెట్టుకోవాలి. మన విమర్శ అంతా కూడా రచయిత మీదనే కానీ రచయిత అయినటువంటి వ్యక్తి మీద కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వెంకటకృష్ణన్ గురించి మనం ఆయన విమర్శ గురించి మాట్లాడుకుంటాం, అవసరమైతే ఆయన వ్యక్తిగత జీవితం చెప్పుకుంటాం. కన్యాశుల్క నాటకంలో వాడు గోపాలరావు లాగా పాట మీద నుంచి పాట పాడే మనిషి మీద దృష్టి పోయింది అంటాడు వాడు. అట్లా ఉండకూడదు సాహిత్య విమర్శలో. అయితే గోర్కీ మ్యాగజిన్ గోర్కీ ఒక మాట అన్నాడు. రష్యాలో యువ కవులకు ఆయన ఒక ఉపన్యాసం ఇస్తూ, ఈరోజు కవిత్వం రాయడానికి ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా తమకు ముందొచ్చిన కవిత్వాన్ని చదవాలి అని అన్నాడు. ఎందుకంటే తమకు ముందొచ్చిన కవిత్వాన్ని చదివితే కవిత్వాన్ని గురించి మనం కొత్తగా రాయడం ఎలాగా అనేది తెలుస్తుందని చెప్పాడు ఆయన. విమర్శకులు కూడా తాము విమర్శ రాసే ముందుగా తమకన్నా ముందు వచ్చిన విమర్శను చదువుకుంటే చాలా బాగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. రచయితలకు ఒక భావజాలం ఉంటుంది, ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. సాహిత్య విమర్శకులకు కూడా ఒక భావజాలము, ఒక దృక్పథం ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఏ దృక్పథము లేకుండా ఎవడు ఏమీ రాయడు అన్నాడు వి చెంచయ్య. ఇది అందరూ ఒప్పుకున్న సిద్ధాంతమే. కాబట్టి వెంకటకృష్ణకు కూడా ఒక భావజాలము, ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది. అందులో నుంచి ఆయన విమర్శ రాశాడు. విమర్శకుడు విమర్శ రాసిన తర్వాత 1000 పడగలు నవల చివరకు ఏమి మిగిలింది, మన చివరకు మిగిలిన నవల్లోని చివరికి ఏమి మిగిలిందో ప్రశ్న వస్తుంది. 1000 పడగలో అలాంటి ప్రశ్న వస్తుంది. విశ్వనాథ నువ్వు మిగిలితివి, నేను మిగిలితిని అంటాడు ఆయన చివరికి. అలాగే సాహిత్య విమర్శకుడు కూడా ఇంత రాసినటువంటి తర్వాత నేను ఏం చెప్పాను అనేది ఆలోచించుకోవాలి. నేనేమో చెప్పాను మీరు నమ్మండి అని దబాయించడానికి వీలు లేదు. వెంకటకృష్ణ కవిగా, కథకుడుగా జీవితాన్ని కొనసాగిస్తూ రాయలసీమ కవులను క్షుణ్ణంగా చదివి జీర్ణం చేసుకొని ఈ రవల సడి అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. రాయలసీమ నుంచి ఇప్పటిదాకా మనకు కందుకూరి, ఆంధ్ర కవుల చరిత్ర, ఇలాంటి తెలుగు సాహిత్య చరిత్రలు ఉన్నాయే, రాయలసీమ నుంచి 2 సాహిత్య చరిత్రలు వచ్చాయి. చాలా పూర్వకాలంలో కల్లూరి వెంకటనారాయణరావు గారు రాసినటువంటి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం, 90లో రాసినటువంటి జి నాగయ్య గారి ఆంధ్ర సాహిత్య సమీక్ష. అయితే రాయలసీమ సాహిత్య చరిత్రను రాసే ప్రయత్నాలు కొన్ని జరిగాయి. అవి ఏమిటంటే, కల్లూరు అహోబలరావు గారిని ఒక పాఠశాల అధ్యాపకుడు హిందూపూర్లో ఉండేటువంటి వారు. మొదట బళ్ళారి, తర్వాత హిందూపురం. ఆయన రాయలసీమ రచయితల చరిత్ర అని ఒక 4 సంపుటాలు రాసి దాదాపు 120 మంది రాయలసీమ రచయితల పరిచయం చేశారు. ఆయన సంప్రదాయవాది కాబట్టి ఆయన నియోగి బ్రాహ్మణుడు, ఈయన వైదిక బ్రాహ్మణుడు,
6000 బ్రాహ్మణులు ఇటు చెప్పుకుంటూ వచ్చాడు. జానమద్ది హనుమత్ శాస్త్రి గారు సిపి బ్రౌన్ గ్రంథాలయ వ్యవస్థాపకుడు ఆయన మాసీమ కవులు అని కొన్ని వ్యాసాలు రాశారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రాయలసీమ ఆధునిక సాహిత్యం, సామాజిక సాంస్కృతిక విశ్లేషణ అని ఒక గ్రంథాన్ని 2007లో ప్రచురించారు, ఆయన మరణించే ముందుగా. కిన్నెర శ్రీదేవి సీమ కథ అస్తిత్వం అని ఒక గ్రంథం ప్రచురించింది. మూల మల్లికార్జున రెడ్డి అనేటువంటి ఒక తెలుగు ప్రొఫెసరు, శ్రీదేవి కూడా తెలుగు ప్రొఫెసరు, రాయలసీమ నాటక వికాసం అని గ్రంథం రాశాడు. బండి నారాయణ స్వామి రాయలసీమ సమాజం సాహిత్యం అని ఒక గ్రంథాన్ని ఇటీవలే ప్రచురించాడు. తూముచెర్ల రాజారాం హఠాత్తుగా ఉన్నట్టుండి 4 విమర్శ గ్రంథాలు ఆయన ప్రచురించాడు. అందులో ఒకటి రాయలసీమ కవుల మీద విమర్శ మట్టిపూలు అనేటువంటిది. ఇప్పుడు తాజాగా జి వెంకటకృష్ణ గారి రవ్వల సడి అనేటువంటిది అన్నమాట. మట్టిపూలు, రవ్వల సడి ఇవి ఏదన్నా కవిత్వానికి, కావ్యాలకు పేరు పెడితే మనకు బాగానే ఉంటుంది. విమర్శ గ్రంథాలకు పెట్టారు వీళ్ళు. తూముచెర్ల రాజారాం కవి, దట్టమైన కవి, రాసింది తక్కువ, గట్టి కవిత రాశాడు. వెంకటకృష్ణ కవి. వీళ్ళిద్దరు కవులు విమర్శ రాసిన పేర్లు ఎలా పెడతారో ఈ రెండు మనకు మంచి నిదర్శనాలు అన్నమాట. రవ్వల సడి అనేటువంటి విమర్శ గ్రంథంలో 45 విమర్శ వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ రాయలసీమ నుంచి వచ్చినటువంటి కవిత్వం మీదనే రాసినటువంటి విమర్శ వ్యాసాలు. ఏదో ఆయన ఒక ఆన్లైన్ మ్యాగజైన్లో ఈ వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలన్నింటినీ కూడా ఆయన 2021 జూన్ 7వ తేదీ నుంచి 2022 జూన్ 20వ తేదీ మధ్య ఒక్క ఏడాదిలో 45 వ్యాసాలు రాశాడు ఆయన. ఒక్క ఏడాదిలో 45 వ్యాసాలు రాశాడు. చాలామంది విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు ముక్కి ఏడాదికో 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒక వ్యాసం 2 వ్యాసాలు రాస్తే వారెద్ద పనిచేసినట్టు భావిస్తారు వాళ్ళు. ఒక కోఆపరేటివ్ శాఖలో పనిచేసేటువంటి మనిషి కథలు రాసుకుంటూ, కవితలు రాసుకుంటూ ఒక్క ఏడాదిలో ఇన్ని విమర్శ వ్యాసాలు రాయడం చాలా అద్భుతం. ఆయన ఒక ప్రణాళిక వేసుకొని రాశాడు అని నాకు అనిపిస్తుంది. ఈ 45 రాయలసీమ కవిత్వ వ్యాసాలలో ఒక 3-4 కేటగిరీస్గా మనం వీటిని విభజించుకోవచ్చు. మొట్టమొదట రాయలసీమ కవిత్వాన్ని ఏదో ఒక పరిధిలో, ఒక కాలం పరిధి లేదా ఒక సామాజిక వర్గం పరిధి లేదా ఒక భావజాల పరిధి, ఇలా ఏదో ఒక పరిధిగా పెట్టుకొని కొన్ని వ్యాసాలు రాశాడు ఆయన. ఉదాహరణకి 1956-90 మధ్య రాయలసీమ ఆధునిక కవిత్వం. రాయలసీమ ఆధునిక కవిత్వము అస్తిత్వ చైతన్యం. రాయలసీమలో విప్లవోద్యమ కవిత్వం. రాయలసీమ మార్క్సిస్టుల ఆత్మిక కవిత్వం. రాయలసీమ స్త్రీల కవిత్వం. రాయలసీమ బహుజన కవిత్వం. ఇలాగా ఒక పరిధి పెట్టుకొని రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి. ఇవి ఒక గుంపు సమూహ దృష్టితో రాసినటువంటి వ్యాసాలు. మరొక రకం ఏమిటంటే రాయలసీమ లోపల 4 జిల్లాల లోపల ఉన్నటువంటి నుంచి వచ్చినటువంటి కవిత్వాన్ని రాసింది ఒక ఎత్తు అయితే, రాయలసీమకు వెలుపల అంటే పూర్వపు రాయలసీమ అన్నమాట, వాటిపైన కూడా ఒక వ్యాసం రాశాడు ఆయన. అది మొరుసునాడు అని ఒక ప్రాంతం వెనకటి రోజుల్లో, అంటే ఇప్పుడు కొంత తమిళనాడు, కొంత కర్ణాటకలో చేరిపోయినటువంటి తెలుగు వాళ్ళ ప్రాంతాలు అవి. ఆ మొరుసునాడు మీద వచ్చినటువంటి ఒక కావ్యం మీద ఆయన ఒక వ్యాసం రాశాడు. తర్వాత కోస్తా రాయలసీమల మధ్య ఒక వైషమ్యం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పటి నుంచి ఉంది. రాయలసీమ వెనుకబాటుతనము, కోస్తా వాళ్ళ సమృద్ధితనము, ఈ రెండు ప్రాంతాల మధ్య ఏర్పడిన ఒక వైరుధ్యము,
తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళు విడిపోయేటప్పుడు రాయలసీమ కూడా విడిపోతే బాగుంటుంది అనుకోవడము, అప్పుడు కోస్తా ప్రాంత మేధావులు రాయలసీమ మేధావులు పిలిచి వాళ్ళని ఏదో కొంత శాంతపరిచి రాయలసీమ కోస్తా కలిసి ఉండేట్టు చేయటము, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికి కూడా కోస్తా వాళ్ళు అంటే రాయలసీమ వాళ్ళకి ఒక అనుమానంతో చూస్తుంటారు, ఒక అసంతృప్తితో మాట్లాడుతుంటారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు రాయలసీమ కూడా వచ్చేస్తే బాగుండు రాష్ట్రం అనుకుని ఆలోచనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోస్తాలో అయినా రాయలసీమలో అయినా అన్ని ప్రాంతాల పట్ల ఒక అనుకూల దృష్టి కలిగినటువంటి రచయితలు ఉన్నారన్నమాట. దాన్ని పసిగట్టాడు వెంకటకృష్ణ. ఏమిటి? సీమ హృదయంతో యదను కలిపిన తీరాంధ్ర కవుల కవిత్వం అని చెప్పేసి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి ఉన్నటువంటి కవులు, విమర్శకులు రాయలసీమను గురించి రాసిన కవితల గురించి ఒక వ్యాసం రాశారు. ఇది చాలా పెక్యులర్. నేను ఎప్పుడో మా అఫ్సరు అనంతపురంలో ఉన్నప్పుడు సీమను గురించి సీమేతరులు రాసిన రచనల మీద ఒక వ్యాసం రాశాను. నా తర్వాత వెంకటకృష్ణ దాన్ని పట్టుకున్నాడు. ఇవి 3 రకాలు. ఆ తర్వాత రాయలసీమ నుంచి వచ్చినటువంటి అనేకుల సంకలనాలు, అంటే అనేక మంది కవుల కవిత్వాలతో కూడినటువంటి సంకలనాల మీద కొన్ని వ్యాసాలు రాశాడు. ఆ తర్వాత దాదాపు 30 వ్యాసాలు ఒక్కొక్క కవి మీద విడివిడిగా కవుల మీద రాశాడు. చాలా అంటే వ్యాస రచనలో ఎంత వైవిధ్యం ప్రదర్శించాడు ఆయన, ఎన్ని రకాలుగా ఆలోచించాడు అనేది వెంకటకృష్ణ చేసిన మంచి పని నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాయలసీమ కవులలో కర్నూలు జిల్లా నుంచి, చిత్తూరు నుంచి, అనంతపురం జిల్లా నుంచి కవులు తీసుకున్నాడు. కడప నుంచి ఆయన ఇంకా రాయవలసి ఉంది, రాయకూడదని కానీ కడప జిల్లాలో కవులు లేరని ఆయన ఉద్దేశం కాదు. అప్పటికి ఆయన చేయగలిగిన అధ్యయనం ఏమిటంటే ఈ 3 జిల్లాల వాళ్ళని అధ్యయనం చేశారు. భవిష్యత్తులో బహుశా ఆయన కడప జిల్లాను కూడా చదువుతారు, రాస్తారు అన్నమాట. వెంకటకృష్ణ విమర్శకుడుగా ఏమిటి, ఆ వ్యాసాలను అర్థం చేసుకునే ముందుగా యాజ్ ఎ క్రిటిక్, యాజ్ ఎ లిటరీ క్రిటిక్, వాట్ ఈజ్ వెంకటకృష్ణ అని మనం ప్రశ్నించుకుంటే ఆయన అస్తిత్వవాద విమర్శకుడు. అస్తిత్వవాదం అంటే మనకు తెలుసు, 1985 తర్వాత స్త్రీవాదము, దళితవాదము, బహుజనవాదము, ముస్లిం వాదము, ప్రాంతీయ అస్తిత్వవాదము, ఇవన్నీ ఒక 5 అస్తిత్వవాదాలు వచ్చాయి. వీటన్నిటి కలిపి అస్తిత్వవాదాలు అంటాం. వీటిని హైజాక్ చేయడానికి పోస్ట్ మోడర్నిజం అని ఒకటి తీసుకొచ్చారు. మార్క్సిజాన్ని మనం పోయినసారి అనుకున్నాం, మార్క్సిజాన్ని వ్యతిరేకించడానికి ఒకవైపు నవ్య సంప్రదాయవాదము, మరొక వైపు పోస్ట్ మోడర్నిజం, 2 దూకాయి మన మీదకి. అయినా కానీ వాళ్ళు విఫలం అవుతూ ఉన్నారు. వెంకటకృష్ణ ఒకప్పుడు నాకు తెలిసి, నేను కర్నూలుకు బాగా పోతుండేవాడిని, పాణి ఉన్నాడు అక్కడ, శ్రీనివాసమూర్తి అని ఉండేవాడు, రాప్తాడు గోపాలకృష్ణ అని ఉండేవారు, రాజశేఖరన్ ఒక ఆయన ఉండేవాళ్ళు, వెంకటకృష్ణ కూడా ఉండేవాడు, తుమ్మల రామకృష్ణ ఉండేవాడు. వీళ్ళందరూ చాలామంది మార్క్సిస్టులే, చాలామంది మార్క్సిస్టులు. వెంకటకృష్ణ కూడా వాళ్ళతో పాటు బాగా స్నేహం చేసి వాళ్ళతో సంచరిస్తూ ఉండేటువంటి వారు. ఆయన మొదట మార్క్సిస్టు, తర్వాత ఆయన ఈ అస్తిత్వవాదాలు మొదలైన కొంతకాలానికి అస్తిత్వవాదిగా మారారు. అంటే దళిత బహుజనవాదము, రాయలసీమ వాదం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వెంకటకృష్ణ, ఆయన జీవిత భాగస్వామి సుభాషిణి, కర్నూలు రచయితలు చాలామంది తెలంగాణకు పెద్ద సపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళ వాంఛను, ఆకాంక్షను వీళ్ళు సమర్థించారు బాగా. ఆ వెంకటకృష్ణ తన దాదాపు 2వ దశలో అస్తిత్వవాది, అంటే దళిత బహుజన రాయలసీమవాదిగా మారారు. ఆ మారిన క్రమంలో ఆయన అభ్యుదయ సాహిత్యం మీద, విప్లవ సాహిత్యం మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ పుస్తకంలోనే ఉన్నాయి ఇవి. అయితే నేను వాటి జోలికి నేను వెళ్ళను. మార్క్సిజాన్ని గురించి లేదా అభ్యుదయ సాహిత్యాన్ని గురించి, విప్లవ సాహిత్యాన్ని గురించి ఆయన కొంత రిజర్వేషన్తో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. వాటిని గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే మనం దానికోసం ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకోలేదు.
అస్తిత్వవాదిగా ఏం రాశాడు అనేది మనం మాట్లాడుకునే విషయం అన్నమాట. ఒక కవిని, ఆ కవిత్వాన్ని సంపూర్ణంగా చదివి దాని తీరుతున్నలను జీర్ణం చేసుకొని వెంకటకృష్ణ ఈ విమర్శలు రాశాడు. చాలా విమర్శ రాసినటువంటి నాబోటి వాళ్ళకు కూడా తెలియని, గుర్తించని చాలామంది రాయలసీమ కవులను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. కవుల ప్రత్యేకతలను చెప్పటము, కవుల పరిమితులను చెప్పటము, కవుల విశిష్టతలను చెప్పటము చాలా జాగ్రత్తగా చేశారు వెంకటకృష్ణ. సాహిత్య విమర్శకులు చేయాల్సిన పని ఏమిటంటే, మన మిత్రులను తోడుగా, అంటే నేనేదో మీకు ప్రవచనకారుడికి చెప్పటం లేదు, అందరికి తెలిసి కలపోసుకోవడం అన్నమాట. సాహిత్య విమర్శకులు చేయాల్సిన పని ఏమిటంటే రచయితల నాడిని పట్టుకోవటం, రచయితల గుండె చప్పుడు వినడం. రచయితలు సామాజిక వాస్తవికతను ఏ మేరకు ప్రతిబింబించగలిగారు, దేని ప్రతిబింబించలేకపోయారు అనేది తెలుసుకోవటం. వెంకటకృష్ణ ఈ 3 పనులు చాలా బాగా చేశాడు అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆయన వ్యాసంలోకి వెళుతూ వెంకటకృష్ణ ఒక గుంపుగా తీసుకొని రాసిన వ్యాసాల్లో ఏముందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 1956లో మనకు విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట కావ్యం వచ్చింది. అంటే 1948-51 మధ్య వచ్చినటువంటి భయంకరమైన కరువు, ఆ కరువు మీద కావ్యమే పెన్నేటి పాట. ఆ 1956లో, ఆ 56 నుంచి 1990 అంటే అస్తిత్వ ఉద్యమాలు మొదలయ్యేదాకా ఈ మధ్య కాలంలో రాయలసీమ ఆధునిక కవిత్వం ఏమొచ్చిందో చెప్పాడు ఆయన. విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట నుండి 1990 దాకా వచ్చినటువంటి రాయలసీమ కవిత్వ వైఖరిని ఈ వ్యాసంలో ఆయన విశ్లేషించారు. పెన్నేటి పాటలో ఆధునికమైన ఎత్తుగడ ఉన్నది అని గుర్తించారు ఆయన. ఆ కావ్యము పెన్నా నది అనేటువంటిది రాయలసీమకు ప్రతీక అని చెప్పడం ఆలోచింపజేస్తుంది. వెంకటకృష్ణ గారి పరిశీలనలో, అంటే ఆయన మార్క్సిస్టుగా ఉండి అస్తిత్వవాదిగా మారిన తర్వాత చేసిన ఆలోచనలు ఇవన్నీ ఏమంటారంటే ఆయన 1956 తర్వాత 90 దాకా రాయలసీమ కవులు రాయలసీమ అస్తిత్వాన్ని స్పృశించకుండా ముందుకు వెళ్ళిపోయారు అన్నాడు. ఇది ఒక పెద్ద లోపంగా, వెలితిగా భావిస్తారు ఆయన. 90కి తరువాతనే కవిత్వం రాసిన రాయలసీమ కవులు రాయలసీమను గురించి రాయకుండా ఉండలేకపోయారు అని ఆయన గుర్తించారు. పెన్నేటి పాట కావ్యం ఆధారంగా చేసుకొని ఆయన రాయలసీమ కవిత్వంలో 2 భాగాలుగా విభజించాడు. ఏమిటంటే 1956 నుంచి 90 దాకా ఒక భాగము, 1990కి తర్వాత మరొక భాగం, ఇలా 2 భాగాలు చేశారు. అయితే 1956కి ముందున్న రాయలసీమ కవిత్వం ఏమిటో చెప్పల, ఆయన పరిశీలించలేదు. దాన్ని పరిశీలించిన వాళ్ళు మన అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. 1956కి ముందు కూడా రాయలసీమ కరువు వీటి మీద కవితలు ఉన్నాయి. శ్రీసాధన పత్రిక వచ్చేది, అనంతపురం నుంచి పప్పు రామాచార్యులు నడిపేవారు. అందులో రాయలసీమ నిర్దిష్ట పరిస్థితుల మీద కవితలు ఉన్నాయి, అది వేరే విషయం అనుకోండి. పెన్నేటి పాట రగిలించిన సీమ అస్తిత్వ వేదన, అభ్యుదయ విప్లవాల వల్ల ఏ ప్రభావము వేయలేకపోయింది అంటాడు. అంటే 1956లో విద్వాన్ విశ్వం గారు అభ్యుదయ కవి, ఆయన అరసంలో పనిచేశాడు. ఆయన రాయలసీమ కరువు మీద పెన్నేటి పాట కావ్యం రాశారు. తర్వాత ఏమైందో చెప్తున్నాడు వెంకటకృష్ణ. పెన్నేటి పాట రాసినటువంటి కవి విద్వాన్ విశ్వం, ఆయన కమ్యూనిస్టు, తరిమల నాగిరెడ్డికి చాలా సన్నిహితుడు, కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినాడు. తర్వాత ఏదో కొంత ఆయనలో భక్తి మిగిలిపోయింది. ఆయన రాసింది అభ్యుదయ కావ్యం అది. కానీ వెంకటకృష్ణ ఏమంటారంటే, ఆ అభ్యుదయ పెన్నేటి పాట
చూపిన ఆ అస్త వేదన తరువాత కాలంలో 90 దాకా కనిపించలేదు రాయలసీమ కవిత్వంలో. దీనికి కారణం ఏమిటంటే అభ్యుదయ సాహిత్యము, విప్లవ సాహిత్యము ఆ ఆ అస్తిత్వ వేదన నుంచి దూరం చేసింది రాయలసీమ సాహిత్యాన్ని అని అంటారు ఆయన. అది అది సరే, ఆయన అభిప్రాయంగా మనం గుర్తిద్దాము. అది వేరే మళ్ళా చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి. 1955-95 మధ్య వచ్చినటువంటి రాయలసీమ కవిత్వంలో అస్తిత్వ చైతన్యం అనే దాని గురించి మరొక వ్యాసం రాశాడు. ఇందులో కూడా అదే కంప్లైంట్ అయింది. పెన్నేటి పాట తర్వాత 1990 దాకా మధ్యకాలంలో ఈ అభ్యుదయ విప్లవ కవిత్వాలు వచ్చి రాయలసీమ మీద కవిత్వం రాయకుండా చేశాయి, నిర్దిష్టత మీద చూపు లేకుండా చేశాయి, వాళ్ళు విశ్వజనీయమైన స్వప్నాలు కంటూ వచ్చారు అనేది ఆయన ఫిర్యాదు. ఆయన ఏమంటారంటే 1955-95 మధ్య రాయలసీమ కవిత్వంలో స్తబ్దత నెలకొనింది అంటాడు. కవిత్వం వస్తూ ఉంది కానీ స్తబ్దత నెలకొంది అంటాడు. ఏ రకంగా స్తబ్దత అంటే రాయలసీమ నిర్దిష్టత మీద, అంటే కరువు, కాటకాలు, ఫ్యాక్షనిజం, వీటి మీద కవిత్వం రాకపోవడాన్ని ఆయన స్తబ్దతగా గుర్తిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ కాలంలో అంటే 1955-95 మధ్య కవిత్వం రాసిన కవులు రాయలసీమను కాకుండా విప్లవోద్యమాన్ని పట్టించుకున్నారు అనుకోవాలి అని ఆయన కామెంట్ చేశాడు. అది చైతన్యమే అనుకున్నా కూడా రాయలసీమకు ఆ చైతన్యం అంటే అభ్యుదయ విప్లవ సాహిత్య చైతన్యం రాయలసీమకు అడవి కాచిన వెన్నెలయింది అని అనడానికి కూడా జంకలేదు ఆయన. పెద్ద మాట అది. రాయలసీమ 1928లో నంద్యాలలో సభ, ఆంధ్ర మహాసభ జరిగింది. అందులో చిలుకూరు నారాయణరావు అనేటువంటి ఆయన అప్పటిదాకా నిజాం నవాబు సైనిక ఒప్పందంలో భాగంగా రాయలసీమ 4 జిల్లాలని బ్రిటిష్ వాళ్ళు ధారాదత్తం చేశాడు. అందుకని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు వాటిని, దత్త మండలాన్ని తెలుగులో అనేవాళ్ళు. అప్పుడు చిలుకూరు నారాయణరావు ఇది చాలా అవమానం అయ్యా రాయలసీమకి, దత్త మండలాలు ఇచ్చిన వాడెవడు, పుచ్చుకున్నవాడెవడు, రాయలసీమ ప్రజలు ఇవ్వలేదు, రాయలసీమ ప్రజలు పుచ్చుకోలేదు, నిజాం నవాబు ఇస్తే బ్రిటిష్ వాడు పుచ్చుకున్నాడు, అవమానం, దీని పేరు మార్చాలని చెప్పేసి ఆయన రాయలసీమ అనే పేరును ప్రతిపాదిస్తే దాన్ని ఒప్పుకున్నారు అప్పుడు అందరూ. అప్పటి నుంచి ఇది రాయలసీమ అయింది. వెంకటకృష్ణ ఆ పాయింట్ చెబుతూ రాయలసీమ ధిక్కార స్వరం 1928లో చిలుకూరి వారితో మొదలైంది. అంతటి ధిక్కార స్వరం తిరిగి 2000 సంవత్సరం వరకు సీమకౌలు వ్యక్తీకరించలేదు అని దాదాపు 80-70 సంవత్సరాలు రాయలసీమ నుంచి ధిక్కార స్వరం నశించిపోయిందని ఫిర్యాదు చేశాడు వెంకటకృష్ణ. తర్వాత రాయలసీమలో విప్లవోద్యమ కవిత్వము, రాయలసీమ స్త్రీల కవిత్వము, రాయలసీమ బహుజన కవిత్వం అని కొన్ని వ్యాసాలు రాశారు. అందులో ఈ విప్లవోద్యమం మీద కవిత్వం రాసినప్పుడు ఆయన రాయలసీమ నుంచి రాయలేదని ఫిర్యాదు చేయలేదు, అంతకుముందు చేశాడనమాట. రాయలసీమ నుండి వచ్చిన విప్లవ కవిత్వం మీద ఒక సమీక్ష రాస్తూ ఈ వ్యాసం చాలా బాగుంది, చాలా నిగ్రహంతో రాశాడు ఆయన. తన బహుజన దృక్పథం కలిగి ఉంటూనే విప్లవోద్యమాన్ని గురించి కానీ మార్క్సిజం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా వ్యాసం రాశాడు. ఇది చాలా విలువైన వ్యాసం. నక్సల్బరీ సందేశాన్ని సాహిత్యంలో ప్రతిఫలించేదే విరసం సాహిత్యోద్యమం. అది ఆ సంస్థకున్న విస్తృతి పరిమితి అంటాడు. అనేక విప్లవ కవిత సంకలనాన్ని పరామర్శించారు. విరసం వాళ్ళ కవిత్వంలో ఎక్కువగా నినాదాలు ఉంటాయి, కవిత్వం ఉండదని ఒక విమర్శ ఉంది. కానీ సౌదా అని ఒక ఆయన, శ్రీనివాస్ అని ఒక ఆయన, వీళ్ళ కవిత్వంలో విప్లవ కవిత్వం కూడా చాలా శిల్పభూయిష్టంగా ఉందని రుజువు చేశారు వీళ్ళు రాయలసీమ కవులు అని గుర్తించారు. అలాగే నాగరాజు అని ఒక ఆయన కూడా గొప్ప శిల్ప సంపద్వంతమైన విప్లవ కవిత్వం రాశారని చెప్పారు. 90 తరువాత విప్లవ కవులు కూడా కవిత్వం రాస్తూ రాయలసీమను గురించి రాయకుండా ఉండలేకపోయారు, తప్పకుండా వాళ్ళందరూ కూడా రాయలసీమ గురించి రాశారు అని చెప్పారు. బహుశా వెంకటకృష్ణ
అభ్యుదయ విప్లవ రచయితలను పెట్టిన ఫిర్యాదు, ఆ ఫిర్యాదుకు సమాధానం కూడా ఆయన దగ్గరే ఉందని నాకు అనిపిస్తుంది. 90 తర్వాత అందరూ ఎందుకు రాశారు, 90కి ముందు ఎందుకు రాయలేదు? సామాజిక కారణాలు, అనేక కారణాలు ఉంటాయి. అది వేరే విషయం, దాన్ని వదిలిపెడదాం. రాయలసీమ విప్లవ కవిత్వం గురించి చెప్పిన తర్వాత ఆయన అట్లాంటి వ్యాసం మరొకటి కూడా రాస్తూ మార్క్సిస్టులు అందరిని కలుపుతూ మార్క్సిస్టు కవుల కవిత్వ రీతి అంటే ఏమిటో చెప్పి కొందరు కొత్త తరం విప్లవ కవులు వాళ్ళంతా ఆత్మిక కవిత్వం అన్నాడు. అంటే సొంత బాధను చెప్పుకోవటం అని. ఉదాహరణకి ఈ కెంగార మోహన్ గురించి చెప్పాడు ఆయన. కెంగార మోహన్ ఏమన్నాడంటే ఆయన మార్క్సిస్టు శిబిరపు కవి అన్నాడు. ఒక సంస్థలో ఉండడం, ఆ సంస్థ శిబిరం అయితే మరి అస్తిత్వవాదాలు కూడా శిబిరాల్లో ఉన్నట్టు లెక్క. శిబిరం అనేది నెగటివ్గా తీసుకుంటే కవులు అవమానించటం, పాజిటివ్గా తీసుకుంటే అందరూ శిబిరాల్లో ఉన్నారు, ఎవరి శిబిరం వాళ్ళది. విభజిత సమాజంలో శిబిరాలు కూడా విభజింపబడి ఉంటాయి. ఇది మనం అందరం తెలుసుకోవాలన్నమాట. ఇందులో పాణి విప్లవ విరసవ నాయకుడు, ఆయన విప్లవ విమర్శకుడు, ప్రధానంగా ఆయన సాహిత్య విమర్శకుడు. ఇటీవల నవలలు రాశాడు, కథలు రాశాడు, కవిత్వం కూడా రాశాడు. పాణి కవిత్వాన్ని ఎక్కువగా పరామర్శించారు వెంకటకృష్ణ. ఈ వ్యాసం చదివితే పాణి ఎంత గొప్ప కవో మనకు తెలుస్తుంది. కెంగార మోహన్ గురించి ఆయన సముద్రమంతా అనేటువంటి కవిత్వం వెలువరించాడు. అందులో అన్ని ప్రేమ కవితలు ఉన్నాయంటాడు వెంకటకృష్ణ. ఒక అభ్యుదయ కవి, ఒక మార్క్సిస్ట్ కవి. అంటే ఒకప్పుడు మనం ఈ పేదరికము, దారిద్ర్యము, దోపిడీ, వివక్ష వీటన్నిటినీ చెప్పే క్రమంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఉంటుందనే విషయాన్ని వదిలిపెట్టేశాం. ఆ వదిలిపెట్టిన దాన్ని ఇప్పుడు కొంతమంది మళ్ళీ టేకప్ చేశారు. బహుశా కెంగార మోహన్ కూడా దాన్ని టేకప్ చేస్తున్నాడు. ఈ సముద్రం అంతా అనే కావ్యంలో ప్రేమ కవిత ఉంది అని చెప్పేసి ఆయన గుర్తించాడు. తర్వాత రాయలసీమలో స్త్రీల కవిత్వం అని, ఇది ఒక ప్రత్యేకమైన అధ్యయనం. రాయలసీమలో కవయిత్రుల సంఖ్య చాలా తక్కువ. ఏది కోస్తా ప్రాంతంతో లేకపోతే తెలంగాణతో పోలిస్తే కవయిత్రులు చాలా తక్కువ. ఎందుకంటే మిగతా ప్రాంతాల కన్నా కూడా రాయలసీమలో ఈ పితృస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది. సంపద లేకపోవడము, సౌకర్యాలు లేకపోవడము, ఇక్కడ భౌతిక వాస్తవికత, స్త్రీలు కూడా ఆలోచన రంగంలోకి రాలేకపోవడానికి కూడా కారణాలు ఇవి అని చెప్పేసి ఆయన చెప్పాడు. స్త్రీల విషయంలో ఆయన విజయలక్ష్మి పండిట్టు, ఎండపల్లి భారతిని తీసుకున్నాడు. విజయలక్ష్మి పండిట్టు ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చింది, కమ్యూనిస్ట్ కుటుంబం అది. వాళ్ళ నాయన కుసుమ కుమారికి అక్క చెల్లెలు అవుతారు ఈమె. ఆర్సి రెడ్డి భార్య ఆమెకు జరుగుబాటుతనం ఉంది, సిద్ధంగా జీవితం ఉంది కాబట్టి ఆమె కవిత్వంలోకి వచ్చింది. కానీ ఎండపల్లి భారతి ఏ ఆధారం లేదు ఆమెకి. పేదరికం ఉంది, అంటరానితనం ఉంది, వెనకబాటుతనం ఉంది, ఇంట్లో ఎక్కడ సాహిత్య వాతావరణం లేదు. ఆమె వచ్చింది అని ఈ రెండు రకాల వాళ్ళు ఎలా కవయిత్రులు అయ్యారో చెప్పాడు ఆయన. అలాగే ఎస్ జయ, డి శిరీష లాంటి వాళ్ళను ఆయన చాలామందిని, ఇంతమంది రాయలసీమలో కవయిత్రులు తక్కువ అంటూనే చాలామందిని కూడా చెప్పాడు. మాకు కూడా ఆశ్చర్యం, ఎంతమంది కవయిత్రులు రాయలసీమలో ఉన్నారని అనిపిస్తుంది అన్నమాట. అలాగే కొండసాని రజిత, ఆమె గురించి, ఆమె ఇప్పుడు బాగా ఫోకస్లో ఉన్నటువంటి ఆమె కొండసాని రజిత. ఆమె కవిత్వంలో ప్రేమ కవిత్వం ఉంది, రాయలసీమ వెనకబాడుతున్న కవిత్వం ఉంది. అలాగే కందిమళ్ళ లక్ష్మి అనేటువంటి ఆమె పేరు మేము వినడం కానీ ఆమె రాయలసీమ అని మాకు తెలియదు, ఈయన చెప్తే తెలిసిందన్నమాట. తర్వాత రాయలసీమ బహుజన కవిత్వాన్ని గురించి చెబుతూ ప్రాంతీయ అస్తిత్వంలో మొత్తం ప్రాంతపు అస్తిత్వం వేరు. అంటే రాయలసీమ మొత్తం అస్తిత్వం వేరు, రాయలసీమలో బహుజనుల అస్తిత్వం వేరు అనేది ఒక కేటగరైజేషన్ చేశాడు వెంకటకృష్ణ. ఇది నిజమే, ఎందుకంటే
రాయలసీమ దళితులు, కోస్తా రాజమండ్రి దళితులు, అనంతపురం దళితులు ఒకటి కాదు. రాయలసీమ వడ్రంగి, మీకు రాజమండ్రి వడ్రంగి ఒకటి కాదు. కాబట్టి కులం ఒకటే అయినా కూడా అస్తిత్వాల్లో తేడా ఉంటుంది అనేది ఆయన గుర్తించిన విషయం అన్నమాట. అంటే కవిత్వాన్ని మనం ప్రాంతాల నేపథ్యంలో ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాడు ఆయన. రాయలసీమ కవులు ప్రాంతీయ అస్తిత్వ కవిత్వం రాసినంతగా తమ తమ సొంత అస్తిత్వాల గురించి రాసుకోలేదు అంటాడు. రాయలసీమలో ఉండేటువంటి ఆధిపత్య కులాల కవులు, దళిత కవులు, బీసీల కవులు, వీళ్ళందరూ కూడా రాయలసీమ కరువు ఫ్యాక్షన్ నుంచి రాశారు. ఇది మొత్తం రాయలసీమ అస్తిత్వం ఇది. కానీ రాయలసీమ బీసీ కవి రాయలసీమ బీసీల జీవితాన్ని గురించి రాసిన తక్కువ, రాయలసీమ దళిత కవి రాయలసీమ దళితుల గురించి రాసిన తక్కువ అనేటువంటి విషయాన్ని గుర్తించాడు వెంకటకృష్ణ. అంటే సాహిత్య విమర్శకుడికి ఎంత జాగృతి ఉండాలనో ఆయన మనకు చూపిస్తున్నాడు అన్నమాట. ఎవరెవరు అంటే ఆయనే ఒక బీసీ కవి. ఆయన గాజుల వాళ్ళని గురించి రాశాడు. తర్వాత కళ్ళు గీత రాఘవేంద్ర అటువంటి కవి కళ్ళు గీత కార్మికుల గురించి రాశాడు. ఇంకా కొంతమంది గురించి చెప్తూ ఈయన ఈ అస్తిత్వం ఇంకా పెరగవలసిన అవసరం ఉన్నది అని చెప్పాడు. తర్వాత రాయలసీమ నుంచి వచ్చినటువంటి సంకలనాలు కొన్నిటిని, అంటే తిరుపతిలో ఒక కోనేరు ఉంది. గోవిందరాజ స్వామి గుడికి ముందు కోనేరు ఉంది. తిరుమలకు వెళ్ళేవాళ్ళు లేదా తిరుపతికి వచ్చేవాళ్ళకి తెలిసి ఉంటుంది. అది గోవిందరాజ స్వామి కోనేరు అయినా ఆడొకప్పుడు కమ్యూనిస్టులు మీటింగ్లు విపరీతంగా జరిగేవి. విరసం మీటింగ్లు అన్నీ అక్కడ జరిగేది. ఇప్పుడు రానియరు. ఇప్పుడు మతం బాగా బలిసిపోయింది కాబట్టి అక్కడికి ఎవరికి ఎర్రజెండ పట్టుకుని పోతే కోనేటి కట్ట ఎక్కని వారు ఇప్పుడు. అయితే కొంతమంది కవులు అక్కడ చేరి కవిత్వం రాశారట. అది కోనేటి కట్ట పలికిన దళిత బహుజన కవిత్వం అనేటువంటి వ్యాసం రాశారు. కర్నూలు అరసం శాఖ జయరాం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక కవి సమ్మేళనం పెట్టి దానంతా ఒక పుస్తకం వేశాడు. కర్నూలు కవిత అనే పేరుతో వేశాడు. దాని గురించి వ్యాసం రాశారు. తర్వాత రాయలసీమలో మా కొత్తపల్లి సురేష్ కవి అనంతపురంలో ఉన్నాడు. ఆయన హై స్కూల్ తెలుగు అధ్యాపకుడు. ఆయన మా విద్యార్థి. ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ వాళ్ళ విద్యార్థులతో కవితలు రాయించే పని చేసేవాడు ఆయన. అవన్నీ కలిపి ఒక సంకలనంగా వేశాడు. రాయలసీమలో బడి పిల్లల సృజన అని ఒక వ్యాసం రాశాడు వెంకటకృష్ణ వాళ్ళ మీద. ప్రొద్దుటూరు నుంచి మిత్రజ్యోతి అనేటువంటి సంస్థ సీమ కవిత అని ఒక సంకలనం వేసింది. 44 మంది కవితలతో రాస్తే పెన్నేటి పాటలో మొదలైనటువంటి రాయలసీమ అస్తిత్వము ఈ సంకలనంలో మళ్ళా తిరిగి పునరుజ్జీవనం పొందింది అని అంటాడు వెంకటకృష్ణ. ఈ సంకలనంలో 3 రకాల కవితలు ఉన్నాయి. స్వయం స్పృహ కవిత్వము, భావ చైతన్య కవిత్వము, ధిక్కార కవిత్వం అని 3 ఉన్నాయని చెప్పేసి ఆయన వివరించాడు. తర్వాత ఈ కర్నూలు కవిత మీద వ్యాసం రాసేటప్పుడు ఆయన సహృదయంతో నేను కవిత్వాన్ని గురించి ఆ పుస్తకాన్ని గురించి చెప్పినటువంటి మాటలు కొన్ని ఉదాహరించాడు. ఈ మాటలు అంటే నేను చెప్పినటువంటి మాటలను కూడా కర్నూలు కవిత్వానికి అన్వయిస్తాయి అని చెప్పేసి ఆయన భావించాడు. తర్వాత ఇందాక నేను చెప్పానే మొరసనాడు అని అలసంద పూసింది అనేది అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పాటల దళితులు పాడిన పాటల సంకలనం అన్నమాట. అది అలసంద పూసింది అనేది. దాని గురించి ఆయన ఒక వ్యాసం రాసి అవన్నీ కూడా దళిత పాటలు వాళ్ళ అస్తిత్వం దాంట్లో ఉందని చెప్పేసి చెప్పాడు. అలసంద పూసింది పుస్తకము ఒక ప్రాంతపు సంస్కృతిని ఒడిసి పట్టుకున్నది, ఒక చరిత్రకు దర్పణంగా నిలబడుతుంది. తెలుగు, కన్నడ, తమిళ భాష కూటమిలో జన సంస్కృతిలో తెలుగు నుడి బతికి ఉండడానికి ఒక సాక్ష్యంగా ఈ పుస్తకం నిలుస్తుందని చెప్పాడు ఆయన. తర్వాత రాయలసీమ హృదయంతో ఎదను కలిపిన తీరాంధ్ర కవుల కవిత్వాన్ని ఒక వ్యాసం, విభిన్నమైన వ్యాసం నేను చెప్పాను. అందులో రాయలసీమ
వెనకబాటుతనానికి కోస్తా ప్రాంతం కారణమని ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వీటన్నిటికి కూడా అతీతంగా ఆ కవులు ఈ కవులు ఒక ఈ రాయలసీమ వెనకబాటుతనం పట్ల కోస్తాలో ఉన్నటువంటి మానవీయ దృక్కోణం గల కవులకు ఒక సానుభూతి ఉన్నది, వాళ్ళు ఇక్కడ దీంతో మమేకం అవుతున్నారని చెప్పడానికి ఆ వ్యాసాన్ని రాశాడు ఆయన. ఇది ఒక ప్రజాస్వామిక కవిత్వం అన్నాడు ఆయన. అందులో 3 కవులు తీసుకున్నాడు. ఒకటి పుప్పాల శ్రీరామ్ అద్వందం అనేటువంటి కావ్యం రాశాడు ఆయన. అందులో వెళ్ళొచ్చాక అంటే పుప్పాల శ్రీరామ రాయలసీమకి వచ్చి అనంతపురంకి వచ్చాడు. అనంతపురంలో పెన్నా నదిని చూశాడు, చిత్రావతి నదిని చూశాడు, ఎండిపోయినాయి అవి. ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆయన రాజమండ్రి పోయినాడు, కృష్ణానది చూశాడు, గోదావరి నది చూశాడు. చూసి ఒక కవిత్వం రాశాడు. అది వెళ్ళొచ్చాక అనే కవిత్వం అన్నమాట. అనిల్ డానీ విజయవాడలో ఉంటాడు. ఆయన స్పెల్లింగ్ మిస్టేక్ అని ఆయన కావ్యం. అందులో మనుషుల కథ అని ఒక కవిత రాశాడు. అలాగే పి శ్రీనివాస్ గౌడ్ హృదయసీమ అని ఒక కవిత రాశాడు. ఈ 3 వ్యాఖ్యానించాడు వెంకటకృష్ణ. పుప్పాల శ్రీరాము ఏదో పని మీద వచ్చినప్పుడు కవిత్వం రాసినట్టుగా చెప్పుకున్నాడు అనమాట ఆయన. ఇది ఆయనలోని మానవత్వానికి ప్రతీక అన్నాడు. తన తీరపు నిజస్థితిని రాయలసీమను కలగలిపి అల్లిన వేదనే ఈ కవిత అని అన్నాడు. రాయలసీమ ఎలా ఉన్నది, కోస్తా ఎలా ఉన్నది, ఈ వైరుధ్యం ఎందుకు ఏర్పడింది, ఒక వేదనతో రాశాడు ఆ కవితని చెప్పేసి ఆయన గుర్తించాడు. డానీ కవిత్వంతో పూర్తిగా తాదాత్మ్యం చెందాడు. రాయలసీమలో పుట్టిన ఏ కవికి తీసుకోని స్వంతధనాన్ని హత్తుకొని రాయలసీమలోకి పరకాయ ప్రవేశం చేశారు ఈ కవి అని అంటాడు. అంటే అనిల్ డానీ రాయలసీమలోకి ఒక రాయలసీమ కవి రాస్తే ఎంత వేదన ఉంటుందో, రాయలసీమకు చెందని డానీ రాసిన కవితలో కూడా అంత వేదన ఉంది, రాయలసీమలో పరకాయ ప్రవేశం చేశాడు అని అన్నాడు ఆయన. పి శ్రీనివాస్ గౌడ్ రాసిన కవితలో రాయలసీమ అస్తిత్వాన్ని పలకడంతో పాటు సీమ అస్తిత్వాన్ని ఎత్తిపడుతూ సాగుతున్న ఉద్యమాన్ని కూడా ఆయన గుర్తించాడు అని, రాయలసీమ సామాజికంగా పడుతున్న భంగపాట్లను కూడా ఆయన కవిత్వంలో చేర్చాడు అని చెప్పేసి పేర్కొన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ కవులంతా కూడా రాయలసీమ అంతరంగంలోకి ప్రయాణించారు అని అన్నాడు. వెంకటకృష్ణకు నేను గుర్తు చేస్తున్నది ఏమిటంటే, ఈ 3 తీసుకున్నాడు, రాశాడు, బాగానే ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆయన తరాన్ని చెందిన వాళ్ళు. వీళ్ళ 3 కన్నా ముందుగానే 1995 ప్రాంతాల్లో నేను ఇందాక మన అప్పలరాజు గారు చెప్పారు, సీమ సాహిత్య అనేటువంటి పత్రిక నేను సంపాదకుడు ఉన్నప్పుడు ద్వానా శాస్త్రి రాయలసీమ మీద ఒక కవిత రాశాడు. ఆయన కవి కాదు కానీ కొన్ని కవితలు రాశాడు, అందులో రాయలసీమ మీద కూడా ఒకటి రాశాడు. చాలా స్నేహహస్తం ఇచ్చాడు. అంతేకాదు, ఇందాక మనం పెన్నేటి పాట చెప్పుకున్నాం కదా, పంతొమ్మిది 1948-51 మధ్య రాయలసీమను కుదిపేసిన కరువు మీద పెన్నేటి పాట కావ్యం వచ్చింది. ఆ సమయంలో గుంటూరు జిల్లాకు చెందినటువంటి షేక్ నాజర్, బుర్రకథా పితామహుడు షేక్ నాజర్, అప్పుడు ఏదో పార్టీ మీద నిషేధం ఉన్నట్టుంది. ఆ నిషేధంలో ఆయన రాయలసీమకు వచ్చాడు. అనంతపురంలో కొన్నాళ్ళు ఉన్నాడు. భయంకరమైన కరువు ఉంది అప్పుడు. ఆ కరువును ఆయన గమనించి రాయలసీమ కరువును బుర్రకథ రాశాడు. రాయలసీమ కరువు అనే పేరుతో బుర్రకథ రాశాడు. దురదృష్టం ఏమిటంటే అది ఇప్పుడు దొరకటం, ఎవరు తీసుకున్నారంట, లేదంట, వాళ్ళ కొడుకు కూడా లేదు సార్ అది బాధపడుతూ ఉన్నాడు. అలాగే శ్రీరంగం నారాయణ బాబు, నాకు అటు విశాఖపట్నం దగ్గర ఒక కవి ఉండేవాడు, కవి కథకుడు ఉండేవాడు, గొప్ప విప్లవ కవి ఆయన ఒక పత్రిక నడిపేవాడు. ఆ పత్రికలో రాయలసీమ గురించి శ్రీరంగం నారాయణ బాబు కరువు నాటకం ఒకటి రాశాడు. ఆ నాటకాన్ని కూడా నేను చూశాను. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ పుప్పాల శ్రీరాము, డానీ, శ్రీనివాస గౌడ్ కన్నా ముందుగా కోస్తా ప్రాంతం వాళ్ళు రాయలసీమ గురించి సాహిత్యం రాసి ఉన్నారు. మన నల్లూరు రుక్మిణి కూడా కథ రాస్తున్నారు.
ఇంతే, ఒక ఖాళీని పూరించడం ఇంకేం లేదు. తర్వాత ఆయన రాయలసీమ కవులను గురించి ఒక్కొక్కరి గురించి కొన్ని ఉదాహరణలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏఎన్ నాగేశ్వరరావు అని ఒక ఆయన ఉన్నాడు. సముద్రం నా స్వప్నం, వరవర్రావు గారు సముద్రం కవిత రాశాడు. ఈయన సముద్రం నా స్వప్నం అన్నాడు. ఆయన సముద్రం విప్లవం, ఇక్కడ నీళ్లు. ఆ సముద్రం నా స్వప్నం అనేటువంటి కావ్యాన్ని గురించి రాస్తూ ఈ రాయలసీమ జరిగిన నష్టం ఏమిటో చెప్పాడు వెంకటకృష్ణ. వెంకటకృష్ణ కవిత్వాన్ని కవిత్వంగా వ్యాఖ్యానించేటువంటి విమర్శకుడు కాదు. ఆ కవిత్వం వెనకున్న చరిత్రలోకి వెళ్తాడు ఆయన. ఆయన చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, శ్రీబాగ్ ఒప్పందం అని ఒకటి ఉంది. కాశీనాథ్ నాగేశ్వరరావు మద్రాసులో ఉన్న ఇంటి పేరు శ్రీబాగ్ అనేటువంటిది. అక్కడ పెద్ద మనుషులు గౌతు లచ్చన్న లాంటి వాళ్ళు కొంతమంది రాయలసీమ వాళ్ళు, కోస్తా వాళ్ళు చేరి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం తర్వాత రోజుల్లో అమలు కాల. ఆ ఒప్పందాన్ని అమలు కానికుండా చేశారు కోస్తా వాళ్ళు అనేది రాయలసీమ వాళ్ళ ఫిర్యాదు. అది అట్లా ఉంచుదాం. వెంకటకృష్ణ ఏమంటున్నానంటే, శ్రీబాగ్ ఒప్పందం బాసట తప్పి కృష్ణానది మీద మొదట నాగార్జున సాగర్ కట్టారు. తర్వాత నాగార్జున సాగర్కు నీటిని సరఫరా చేయడం కోసము, స్థిరీకరించడం కోసము శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు. మొదట నాగార్జున సాగరు, తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు. ఈ రెండు నిర్మాణాలు రాయలసీమకు ద్రోహం చేశాయి. ఇది మొత్తం రాయలసీమ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. అందుకనే సిద్ధేశ్వరం అలుగు అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించారు రాయలసీమ వాళ్ళు. మొదట ప్రభుత్వం దాన్ని కట్టాలనుకునింది. రాయలసీమ కరువును తీర్చడానికి సిద్ధేశ్వరం దగ్గర ఒక అలుగు కట్టాలని ప్రయత్నం చేస్తే తర్వాత రాజకీయాల్లో అది పక్కకు పోయింది. దాన్ని తిరిగి ఇప్పుడు కట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు రాయలసీమ వాళ్ళు. ఈ రెండింటి వల్ల, అంటే నాగార్జున సాగరు, శ్రీశైలం డ్యాముల వల్ల, శ్రీశైలం డ్యామ్ ఉండేదేమో రాయలసీమలో, ఆ నీళ్లు వాడుకునేది వేరే వాళ్ళు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన అన్నమాట. ఈ రెండింటి వల్ల రాయలసీమకు చుక్క నీరు అందలేదు. రాయలసీమకు ఒక చుక్క నీరు అందలేదు. ఇంత అన్యాయం మీద ఒక కవి, ఒక రచయిత స్పందించలేదు అనేటువంటిది వెంకటకృష్ణ ఫిర్యాదు. 1955 నుంచి 90 దాకా ఇదే స్తబ్దత తొలతూగింది. ఈ స్తబ్దతను బద్దలు కొట్టడం మాత్రం చేసింది ఎవరంటే ఏఎన్ నాగేశ్వరరావు, 1980-85 మధ్య అనేది ఆయన నిర్ధారణ అన్నమాట. ఒక కవిని ఒక ప్రాంతపు చరిత్ర లోపలికి వెళ్ళి ఆయన కవిత్వాన్ని ఎలా అన్వయిస్తాడు విమర్శకుడు అనేదానికి మంచి ఉదాహరణ ఇది. ఆ తర్వాత జూపల్లి ప్రేమచంద్, ఈయన నా విద్యార్థి. నారాయణ బాబు మీద, వచన కవిత్వం మీద ఆయన పరిశోధన చేశాడు. అవేద అనేది ఆయన కావ్యం. ఈయన రాయలసీమ నుంచి మొట్టమొదటి దళిత వచన కవి అన్నాడు. ఆ అబ్బాయి బీసీ అనుకోండి, అతను బహుజన కవి లేదా బీసీ కవి అనుకోవచ్చు. రాయలసీమ ప్రాంతీయతగా ఉన్న కరువు కాటకాలు, ఫ్యాక్షను, ముఠా రాజకీయాలు, పర్యావరణ విధ్వంసం ప్రేమచందుకు కవిత్వ వస్తువైనాయి. ఆయన ఆ 90 తర్వాత 1990 తర్వాత ఎందుకు ఇంత విపరీతంగా అందరూ అన్ని రకాల భావజాలాలు రాయలసీమ గురించి రాశారంటే, 1990 తర్వాత ప్రపంచీకరణ ప్రవేశించిన తొలి రోజుల్లో ఒకవైపు కరువు, ప్రకృతి అననుకూలత, మరొక వైపు ప్రభుత్వం నిరాదరణ, ప్రపంచ బ్యాంకుకు తల వంచి రైతులకు మోసం చేయటము, విద్యార్థులకు మోసం చేయటము, చేనేత కార్మికులు మోసం చేయటము, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, భయంకరమైన విషాదం. అది ఇక్కడ ఉండి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషాదం. వార్తలు చదివిన వాళ్ళకి అంతగా తెలియదు. ఆ నేపథ్యంలో ప్రేమచంద్ లాంటి వాళ్ళు, నేను విమర్శకుండి నేను కూడా కవితలు రాయాల్సి వచ్చిందనమాట. కాబట్టి ప్రేమచంద్ రాయలసీమ అస్తిత్వానికి ప్రత్యేకమైనటువంటి కవి అని చెప్పేసి వెంకటకృష్ణ అన్నాడు. అలాగే హెచ్ఆర్కే, ఈయన కర్నూలు జిల్లా కవి. ఈయనలో ఎక్కువగా ఈయన విప్లవ కవి. ఈ మధ్య కొంత ఆయన మారాడు, పోస్ట్ మోడర్నిస్ట్ అయ్యాడు. కానీ మొదట్లో ఆయన విప్లవవాది, చండ్ర పుల్లారెడ్డి వర్గం ఆయన. అయితే ఈయన రాయలసీమ వాడైనా ఈయన రాసిన విప్లవ కవిత్వంలో
రాయలసీమ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు ప్రకటన. ఇటీవలి కాలంలో ఆయన పోస్ట్ మోడర్నిస్ట్ మారిన తర్వాత కొన్ని కొన్ని వస్తున్నాయి కానీ ఆయనలో రాయలసీమ లేదు. ఎందుకంటే ఆయన రాయలసీమలో పుట్టాడు కానీ ఇక్కడ జీవించలేదు, ఎక్కడెక్కడో తిరిగాడు ఆయన. తనకు తాను రాయలసీమ నుంచి పరారీలో ఉన్న పాటగా అభివర్ణించుకున్నాడు హెచ్ఆర్కే అని గుర్తించాడు వెంకటకృష్ణ. తర్వాత రఘుబాబు అని ఒక ఆయన ఉండేవాడు అనంతపురంలో. ఆయన బై బర్త్ ఆయన పోస్తావాడు కానీ అనంతపురంలో ఉండేటువంటి వాడు. చాలా నిరాడంబరుడు, చాలా సంతృప్త జీవి, జిడ్డు కృష్ణమూర్తి అనుయాయుడు అనమాట ఆయన. ఆయన సంఘటిత స్పర్శ అని కావ్యం రాశాడు. ఈ ఈ దీర్ఘ కవితలో రాయలసీమ వ్యక్తి నిర్లిప్తత, నిస్సహాయత, ఆ నిస్సహాయతకు కారణమైనటువంటి రాజకీయ వ్యవస్థ అన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని వెంకటకృష్ణ గుర్తించాడు. రాధేయ మాకు సీనియర్ మోస్ట్ కవి ఇప్పుడు. అంటే శాంతినారాయణ, రాధేయ వీళ్ళు సీనియర్ మోస్ట్ కవులు. ఈయన మగ్గం బతుకునేటువంటి ఒక దీర్ఘకావ్యం రాశాడు. ఎప్పుడు ఈ ప్రపంచీకరణ ప్రవేశించి చేనేత కార్మికులంతా ఆత్మహత్య చేసుకున్న రోజుల్లో గొప్ప కావ్యం అది. ఆయన అంతకుముందు వేరే వేరే కావ్యాలు రాశాడు కానీ ఇది ఆయన కీర్తికి కిరీటంగా నిలబడుతుంది. ఇది మగ్గం బతుకు రాయడం ద్వారా రాయలసీమ కవిత్వం సంపద్వంతమైంది అంటాడు వెంకటకృష్ణ. తర్వాత ఒక ముగ్గురు కవులు రాయలసీమ వాళ్ళు, రాప్తాడు గోపాలకృష్ణ, నాగప్ప గారి సుందరరాజు, నూతలపాటి గంగాధరం. నూతలపాటి గంగాధరం మాకన్నా పూర్వీకుడు. ఆయన పాఠశాల అధ్యాపకుడిగా పనిచేస్తుండేవాడు. కవి, కథకుడు, విమర్శకుడు, కల్తీ లేని అభ్యుదయ కవి. ఆయన పొలానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే పొలాల్లో ఎక్కడో పాము కాటు వేసి చనిపోతాడు అతను. నేను ఒక్కసారి ఎప్పుడో చిన్నపిల్లవాడు కూడా చూశాను నేను. ఈ రాప్తాడు గోపాలకృష్ణ, సుందరరాజు, ఈ ముగ్గురు కూడా చిన్న వయసులో చనిపోయినటువంటి రాయలసీమ కవులు. వీళ్ళ ముగ్గురిని గురించి వెంకటకృష్ణ వ్యాసాలు రాశారు. రాప్తాడు గోపాలకృష్ణ అనంతపురం వాడు. మా ఇంటి పక్కనే ఉండి నన్ను వచ్చి మామ అంటుండేవాడు. మా పిల్లలకి అతను మామ, ఆయనకి నేను మామ. ఆయన కర్నూలుకి వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఉద్యోగం ద్వారా కోర్టులో పనిచేసేవాడు. ఆయన అక్కడ పోతే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వెంకటకృష్ణ ఏమంటున్నా అంటే కర్నూలులో కొలిమి రగిలించాడు అంటున్నాడు ఆయన. అతడు బయలుదేరాడు అనేది రాశాడు ఆయన. అతను విప్లవ స్పర్శ ఉన్నవాడు, విప్లవ స్పృహ ఉన్నవాడు. అయితే రాయలసీమ గ్రామీణ వాస్తవికత గురించి ఆయన కవితలు రాయాల్సి వచ్చింది అన్నాడు. నాగప్ప గారి సుందరరాజు మాదిగ సాహిత్య ఉద్యమాన్ని ప్రారంభించి ఉవ్వెత్తుకు తీసుకున్నటువంటి వాడు. అతను వచ్చి 1988 ప్రాంతాల్లో మాకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మా డిపార్ట్మెంట్లో లెక్చరర్ చేశాడు. ఒక 8 నెలలకి అతను కృత్రిమంగా చనిపోయాడు. ఇద్దరు కూడా, ఈ రాప్తాడు గోపాలకృష్ణ, సుందరరాజు ఇద్దరు కృత్రిమ మరణాలే. ఏవో కారణాలు చెప్తారు దానికి. సుందరరాజు నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడుగు వర్గానికి నెట్టబడి అనేక అవమానాలను పొందుతున్నటువంటి దళితుల పక్షాన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. మాదిగోడు అనేది ఆయన కవిత సంపుటి, కథల సంపుటి. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుతూ అక్కడున్న ఆధిపత్య కులాల చేత అవమానింపబడి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ పేర్లు చెప్పి కవితలు రాశాడు ఆయన. ఫలానా వాడు ఇలాంటి వాడు, ఫలానా వాడు ఇలాంటి వాడు కవిత రాశాడు. చాలా సౌమ్యుడిగా ఉండేవాడు, నాతో బాగా సన్నిహితం ఉండేవాడు, పోయాడు పాపం. నూతలపాటి గంగాధరము రాయలసీమలో ప్రభవించిన మేలిమైన కవి అన్నాడు. బెటర్ పోయిట్ అని అన్నాడు అన్నమాట. ఆయనకు తర్వాత ఒక ఆయన మునిసుందరం అని ఉండేవాడు. ఆయన చనిపోయినాడు. మునిసుందరం అభ్యుదయ కవిగా ప్రసిద్ధుడు, కానీ ఆయన వర్గ పోరాటానికి వ్యతిరేకి. సహృదయం కావాలి అంటాడు, మానవత్వం కావాలంటాడు ఆయన. దాన్ని చెప్పాడు వెంకటకృష్ణ. కాశీ భట్ల వేణుగోపాల్ అని మొన్ననే చనిపోయాడు, 1 సంవత్సరం 2 నెలల క్రితం చనిపోయినాడు. నవలలు రాశాడు, పురస్కారాలు పొందాడు, కథలు రాశాడు, కవిత్వం రాశాడు. కానీ ఆయన మన వడ్డెర చండీదాస్ లాంటి రచయిత. ఎవరు చదవరు. ఒక సమావేశంలో నేను శ్రోతగా కూర్చున్నాను, ఆయన వేదిక పైన ఉన్నాడు. నన్ను పేరు పెట్టి ఆయన
బహుశా రాచపాళెం వారు నా సాహిత్యం ఏమీ చదివి ఉండరు అన్నాడు. చదివే అవకాశం లేదు సార్ అన్నాడు. నేను ధైర్యంగా అన్నాను, మీ సాహిత్యం నేను చదివే అవకాశం లేదు సార్ అన్న. ఎందుకంటే వ్యక్తివాది అదొక రకంగా ఉంటాయి. అయితే ఆయన్ని వ్యాఖ్యానించడం ఒకడంటే వెంకటకృష్ణే. నాకు తెలిసి కాశీపట్ల వేణుగోపాల్ని వ్యాఖ్యానించిన వాడు ఒక్క వెంకటకృష్ణే. ఆయన అభ్యుదయవాది కాదు, విప్లవవాది కాదు, వ్యక్తివాది, మార్మికవాది. సారాంశంలోకి వెళ్తే మళ్ళా సంప్రదాయవాదులకు వచ్చేస్తాడు ఆయన. ఆయన పట్ల చాలా గౌరవం ఉంది ఎవరికి, మన వెంకటకృష్ణకి. ఒక్క మాట కూడా ఆయన గురించి వ్యతిరేకంగా రాయలేదు, అంత పాజిటివ్గా రాశాడు. ఏమంటాడంటే, తెలుగు ఆధునిక సాహిత్యంలో ఎవరితోనూ పోల్చడానికి పోలిక లేని ఈ కవి నిహిలిస్టుగా అంటే సరిపోతుంది, నిహిలిస్టు అంటే సరిపోతుందని నిర్వచించాడు. ఆ నిర్వచనం చెప్పడమే వెంకటకృష్ణ గొప్పతనం అన్నమాట. అలాగే రాయలసీమలో ఒక కవి ఇంద్రవెల్లి రమేష్ అనే పేరు వినుంటారు అనుకుంటాం. ఇంద్రవెల్లి తెలంగాణలో గ్రామం. అది టంగుటూరు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లిలో కాల్పులు జరిగి చాలా మంది గిరిజనులు చనిపోతారు. ఈ అబ్బాయి అప్పుడు విప్లవ ఆలోచన కలిగి ఉన్నాడు, ఈ రమేష్. అందుకోసం ఆయన ఇంటి పేరును మార్చుకున్నాడు ఇంద్రవెల్లి అని. ఆయన కవిత్వాన్ని గురించి రాశాడు వెంకటకృష్ణ. ఎస్ జయ అంటే మన హెచ్ఆర్కే గారి శ్రీమతి, ఆమె రాయలసీమలో పల్లెటూరి తనపు మట్టి పరిమళం కలిగిన కవయిత్రి అంటాడు. రాయలసీమ మట్టి వాసన ఆమె కవిత్వంలో ఉంది అంటాడు. ఆమె కవిత్వంలోనైనా కథల్లోనైనా ఈ రాయలసీమ మట్టి వాసన చూడవచ్చు అని తన్మయంగా అన్నాడు. అయితే ఆమె అర్బన్ స్త్రీవాది అన్నాడు. అర్బన్ స్త్రీవాది, సామ్యవాద స్త్రీవాది అని. అర్బన్ నగలైట్ అనే మాట మనకు బాగా తెలిసి ఇప్పుడు అర్బన్ స్త్రీవాది అన్నాడు. విభిన్నమైన సామ్యవాద స్త్రీవాది అని ఆమె నిర్వచించాడు వెంకటకృష్ణ. మా అనంతపురంలో రాజారాం, తూమిసల రాజారాం ఉన్నాడు, అతడే అనే కావ్యం రాశాడు. ఈయన ఆధిపత్య కులానికి చెందిన కూడా డీక్లాసిఫై అయిపోయి బజార్లో చెప్పులు కుట్టుకునే వాళ్ళని గురించి, గొడుగు పెట్టుకొని చెప్పులు కుట్టే వాళ్ళ గురించి, రిక్షా లాగే వాళ్ళ గురించి, దూది ఏకే వాళ్ళ గురించి, పేద విద్యార్థుల గురించి రాసినటువంటి కావ్యం అతడైనటువంటిది. ఇతడు రాజారాం చూపు చాలా నిశితమైంది అని గుర్తించాడు వెంకటకృష్ణ. ఆయనే కార్మికుడైపోతాడని అన్నాడు. మల్లెల నరసింహమూర్తి, ఎక్కడూరి శ్రీరాములు మా తరం కవుల్లో చాలా ప్రసిద్ధులు. వీళ్ళు రాధేయ లాంటి కవులు మల్లెల నరసింహమూర్తి, ఎక్కడూరి శ్రీరాములు. వీళ్ళిద్దరు కూడా శేషేంద్ర శర్మ గారి ప్రభావం ఉన్నవాళ్ళు, గుంటూరు శేషేంద్ర శర్మ గారి ప్రభావం ఉన్నవాళ్ళు. దాన్ని గుర్తించాడు వెంకటకృష్ణ. మల్లెల నరసింహమూర్తిలో భావవాదము భౌతికవాదం కలిసి ఉంటాయి, కలవడానికి వీలు లేదు. మొదట ఆయన భావవాది, తర్వాత ఈ రాయలసీమ పరిస్థితులన్నీ ఆయన భౌతికవాదిగా మార్చాయి. అయినప్పటికీ కొంత భావవాదం మిగిలే ఉంది ఆయనలో. ఆ విషయాన్ని వెంకటకృష్ణ గుర్తించాడు. ఎక్కలూరి శ్రీరాములు జలగండం అనేటువంటి దీర్ఘకావ్యం రాశారు. ఆయనలో ఈ జలగండం అనే మాట చాలా కొత్తగా ఉందని ఆశ్చర్యపోయాడు వెంకటకృష్ణ. రాయలసీమ ప్రాదేశిక అస్తిత్వాన్ని ఒకవైపు చెబుతూ మరొక వైపు ప్రాదేశిక చైతన్యాన్ని కూడా రగిలిస్తుంది ఈ కావ్యము. అంటే అస్తిత్వాన్ని గుర్తించడం ఒక ఎత్తు, అస్తిత్వ చైతన్యం ప్రబోధించడం మరొక ఎత్తు అన్నమాట. ఈ రెండు ఈ కావ్యంలో ఉన్నాయి అని ఆయన చెప్పాడు. ఇంకా చాలా చెప్పాడు, నేను దాన్ని వదిలేసి మళ్ళీ ముందుకెళ్తాను. మధురాంతకం రాజారాం గారి కొడుకు మహేంద్ర అని ఒక ఆయన ఉండేవాడు. చిన్న వయసులో చనిపోయి, ఈయన కూడా చిన్న వయసులో చనిపోయినాడు. ఆయన కథలు రాశాడు, నవలలు రాశాడు, కవిత్వం కూడా కొంత రాశాడు. ఇది ఈయనలో ఒక బైరాగతనం కనిపిస్తుందన్నాడు ఆ వెంకటకృష్ణ. అంటే తన్ను తాను నిరాకరించుకోవడం అని చెప్పేసి గుర్తించాడు. వెంకటకృష్ణ ఏం చేస్తాడంటే కవిని నిర్వచిస్తాడు. కవిని నిర్వచించడమే విమర్శకుడి పని. ఆ పని బాగా చేశాడు వెంకటకృష్ణ.
ఒకప్పుడు నిశి కవులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు తిరుపతిలో. ఈ వాళ్ళకి ఛాంపియన్ ఎవడంటే ఈ కేఎస్ రమణ. ఓపెన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా ఉండి విశ్వనాథ్ రెడ్డి గారి శిష్యుడు ఆయన. కవి చనిపోయాడు. ఆయనలో అస్తిత్వ స్పృహ ఉన్నది అన్నాడు వెంకటకృష్ణ. అస్తిత్వ స్పృహ అంటే ఇప్పుడు మనం అనుకునే దళిత బహుజన స్త్రీ ఇవి కాదు. అంతకుముందు నేనేమిటి 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 అని ఆలోచించి, ఏమిటి నువ్వే మనిషివే. అదేదో ఒక సినిమాలో ఎంఎస్ నారాయణ ఎవడరా నువ్వు ఎవర్రా అంటే నేను మనిషిని అంటాడు. నువ్వు మనిషి వాద్యంతో నేను అడగలేదు, నువ్వేమిటి అంటాడు. నేను టీచర్ని అంటాడు. నువ్వు టీచర్ స్టూడెంట్ అని నేను అడగలేదు, నువ్వేమిటి అంటాడు. మళ్ళా ఈ తమాషా చెప్తున్నాను నేను. అటువంటి అస్తిత్వ కవి ఆయన. అలాగే సౌభాగ్య, రమణజీవి, ఈ ఈ నలుగురు, మహేంద్ర, కేఎస్ రమణ, సౌభాగ్య, రమణజీవి. సౌభాగ్య కొంచెం బెటర్, ఆయనలో కొంచెం విప్లవ భావాలు ఉన్నాయి. ఈ రమణజీవి ఇంకా ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఎవరికి అర్థం కాదు. నలుగురు పాండవులు అన్నాడు ఆయన. ఎవరైనా లెక్కల మాస్టర్ ఉంటే చెప్పాలి. నలుగురు పాండవులు ఏమిటి? పంచపాండవులు మంచం కోళ్ళవలే ముగ్గురు అని 2 చూపించారని వింటుంటాం మనం. ఇట్లా ఉంటాయి. రోజు ఫేస్బుక్లో కూడా అసంబద్ధమైన వాక్యాలు పడితే మంచి ఆర్టిస్ట్ ఆయన. పలమనేరు బాలాజీ ఇప్పుడు ఉన్నటువంటి మరొక మంచి కవి. పాలమనేరులో ఉండి పాలమనేరు బాలాజీ అన్నాడు ఆయన. ఈయన కవిత్వంలో మనిషితనం కోసం చేసే ఒక అన్వేషణ కనిపిస్తుందని చక్కగా గుర్తించాడు వెంకటకృష్ణ. పాలమనేరు బాలాజీ కవిత్వం చదివితే ఆయన ఏం చేస్తున్నాడు ఆ కవిత్వంలో అంటే, అన్ని కవిత్వంలో నాకు పలమనేరు బాలాజీ, కెరి జగదీష్ వీళ్ళిద్దరు కూడా దే ఆర్ సెర్చింగ్ ఫర్ ది రియల్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. మనిషిని అన్వేషిస్తూ ఉన్నారు వాళ్ళు. 140 కోట్ల మంది భారతీయులు ఉండగా ఉన్న దేశంలో కవులు మనిషిని నాకు ఒక మనిషి కావాలి అని ఈ మధ్య ఈశ్వరుడు కూడా కావ్య రాశాడు. ఏమిటి విచిత్రము? మన ఇంట్లో మనుషులు ఉన్నారు, మన పక్కింట్లో మనుషులు ఉన్నారు, మన జిల్లాలో మనుషులు ఉన్నారు, మన దేశంలో మనుషులు ఉంటే కవులు మనుషులు వెతుకుతూ పోతున్నారు. అంటే మనిషి లక్షణాలు కోల్పోతున్నాడు, ఆ మనిషిని పట్టుకోవాలి అని అన్వేషిస్తున్నమాట. ఆ రకంగా పలమనేరు బాలాజీ యొక్క మానవ అన్వేషణను చాలా చక్కగా వివరించాడు మనకు వెంకటకృష్ణ. కర్నూలులో తెలుగు వెంకటేష్ అని ఒక ఆయన ఉన్నాడు. చాలా కటిక పేదవాడు. ఈ మెకానికల్ రిపేర్స్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆయన రాసిన 2 సంపుటాల మీద ఒక మంచి వ్యాసం రాశారు. పి మోహన్ అని ఒక కవి. ఆయన యాక్చువల్గా తెలంగాణ వాడు అనుకుంటాను, అనంతపురంలో ఉండేవాడు. విప్లవ భావజాలం కలిగినటువంటి ఆయన. ఒకసారి ఆయన పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు. జైల్లో ఉండి కిటికీ పిట్ట అనే కావ్య రాశాడు. కిటికీ పిట్ట, జైల్లో ఉండి జైలు కిటికీ ఉంది, లోపల ఈయన ఉన్నాడు, ఈయన పిట్ట అన్నమాట. ఆ జైలు అనుభవాల గురించి రాశాడు. దాని గురించి ఒక వ్యాసం రాస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకటకృష్ణ. ఇది చాలా మంచి స్టేట్మెంట్. సాహిత్య సృజన ఊహాశాలితకు సంబంధించినదే, కల్పనే. వాస్తవికతను కల్పనలో పండించడం, కల్పనను వాస్తవమంత ఇదిగా రూపుకట్టించడం రచయితలు చేసేదే. రచయితల శక్తిని బట్టి రచనలో అది ప్రతిబింబిస్తుంది. మోహన్ తన కవిత్వాన్ని కిటికీ పిట్ట అనడంలోనే ఒక ఆర్ద్రత ఉన్నది అన్నాడు. కిటికీ పిట్ట అనడంలోనే ఒక ఆర్ద్రత ఉంది. అపూర్వమైన కల్పనా శక్తి ఆ ఖైదుతనాన్ని ఎదుర్కొన్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. గంగార మోహన్ గురించి రాస్తూ, ప్రపంచీకరణ గురించి ఇంత ఎక్కువగా, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఇంత కవిత్వం రాసిన రాయలసీమ కవి ఇంకెవడు లేడు అని నిర్వచించాడు వెంకటకృష్ణ. అలా ఒక కవిత రాసి ఉండొచ్చు, కానీ ఒక కావ్యం అంతా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా రాయడం అనేది విశేషంగా ఆయన గుర్తించాడు. అలాగే అమెరికాలో ఉన్నదంట ఒక ఆమె, మమత అనేటువంటి అమ్మాయి. ఆమె జీవితం అంతా అక్కడే గడిచింది. ఆమె కవిత్వం రాసి దాన్ని పరిచయం చేశాడు. కెరి జగదీష్, ఆయన జర్నలిస్టు. ఇక్కడ అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో ఉండేవాడు, చనిపోయినాడు ఆయన. ఆయన ఎల్లక్క అని ఒక సుదీర్ఘ కావ్యం రాశాడు. రాత్రి సూర్యుడు అనే కవిత్వం రాశాడు. ఇంకా కొన్ని కావ్యాలు రాశాడు. ఆయనను గురించి చెబుతూ సామాజికత ఆంతరంగికత కలిసి ఉంటాయి అన్నాడు
వెంకటకృష్ణ. ఆయన జర్నలిస్టు, పాత్రికేయుడు. ఆ పాత్రికేయ జీవిత ప్రభావం ఆయన కవిత్వం మీద ఉందని గుర్తించాడు. ఇటీవల కవి అనంతపురం జిల్లాలో యాములపల్లి నర్సిరెడ్డి అని ఆయన వ్యవసాయ కుటుంబము, వ్యవసాయాన్ని గొప్పగా చిత్రించినటువంటి ఆయన. రాగుల పంట మీద ఒక కావ్యం రాశాడు, వేరుశనగ పంట మీద ఒక కావ్యం రాశాడు. ఆయన మీద రాస్తూ రైతును, సేద్యపు పరిభాషను అణువణువున పుడికి పుచ్చుకున్న ప్రతీకలతో నింపాడు కవిత్వాన్ని అని అన్నాడు. ఆయన కవిత్వం నిండా ప్రతీకలు ఉంటాయి, అవన్నీ వ్యవసాయ ప్రతీకలే. దాన్ని గుర్తించాడు వెంకటకృష్ణ. లోసారి సుధాకర్ అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు, అనంతపురం జిల్లా. ఆయనే ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడు. ఆయన ఈ మధ్య 2-3 కావ్యాలు వేశాడు. ఆయన కవిత్వంలో ఆయన ఈ మహిళలకు సంబంధించినటువంటి విభాగంలో చాలా కాలం పనిచేశాడు. మహిళలంతా వచ్చి ఆయనకి బాధలు చెప్పుకునేవాళ్ళు. అందుకోసం ఆయన కవిత్వం నిండా స్త్రీల బాధలు ఉంటాయి. స్త్రీల బాధలు, స్త్రీ పురుష సంబంధాలు అని వెంకటకృష్ణ విశ్లేషించాడు. తర్వాత నేను రాసినటువంటి పొలి కావ్యాన్ని గురించి కూడా ఒక వ్యాసం రాశారు. సర్లపల్లి చిదంబరెడ్డి గురించి చెబుతూ రాయలసీమను బలంగా ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి కవి, పల్లెతనానికి, తత్వానికి సంతకం లాంటి కవి సర్లపల్లి చిదంబరెడ్డి అని నిర్వచించాడు. ఇంకా చింతలపల్లి అనంతోని కవి ఉన్నది, వీళ్ళందరి గురించి రాసుకుంటూ వచ్చాడు. మిత్రులారా, ఇంత విస్తృతమైనటువంటి ఒక్కసారిగా అంటే వీళ్ళందరూ కూడా వచన కవులే, పద్య కవులు కాదు, గేయ కవులు కాదు, వీళ్ళంతా వచన కవులు. ఒక రకంగా ఇది రాయలసీమ వచన కవిత్వ చరిత్ర లేదా రాయలసీమ వచన కవుల చరిత్ర. 1956 నుంచి ఈనాటి దాకా ఎవరెవరు ఏమేమి రాశారో మనకు ఒక పెద్ద పిక్చర్ చూపిస్తాడు వెంకటకృష్ణ. తూముచెల రాజారాం రాసినటువంటి మట్టి పరిమళం ఒకటి, ఇదొకటి. కల్లూరు అహోబాలరావు తర్వాత వీళ్ళు రాసినటువంటి ఈ కావ్యాలు రాయలసీమ కవిత్వాన్ని మన కళ్ళ కడతాయి. ఇటువంటి మంచి విమర్శ గ్రంథం రాసినటువంటి వెంకటకృష్ణకు మనం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాము. మార్క్సిజాన్ని గురించి, అభ్యుదయ సాహిత్యాన్ని గురించి, విప్లవ సాహిత్యాన్ని గురించి ఆయన అన్న మాటలతో ఇప్పుడు మనం ప్రమేయం పెట్టుకోము. అది ఎప్పుడైనా వేరేసారి ఇంకొకసారి మాట్లాడుకోవచ్చు. దీంతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు దాకా విన్న మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు రాజపాలెం గారు. చాలా విస్తృతంగా, చాలా లోతుగా వెంకటకృష్ణ గారి అభిప్రాయాలు, వారు పరిచయం చేయని వ్యక్తుల గురించి, పరిచయం లేని కావ్యాల గురించి కూడా